కృష్ణాష్టమి వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, పిడుగురాళ్ల జడ్పీటీసీ జంగా కోటయ్య, ముందుగా గంగమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు కొక్కెర కొండలు జంగా కృష్ణమూర్తి గారిని ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, జడ్పీటీసీ జంగా కోటయ్య గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమంలో భాగంగా ఉట్టిలాగుతూ యాదవ సోదరులను ఉత్సాహపరిచారు. చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలో అలరించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు చూడటానికి గంగమ్మ తల్లి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రపంచ మానవాళికి శాంతిని, సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కురుక్షేత్రం తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో జరిగినట్టు ద్వారా అర్జునుడి ద్వారా ఈ ప్రపంచ మానవాళికి గీతోపదేశం ద్వారా అనేక విధమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి యొక్క సందేశం మానవులందరూ చక్కగా అదేవిధంగా భగవద్గీత ద్వారా దుష్టులను శిష్టులను రక్షించాలనేటువంటి సందేశాన్ని కూడా మానవాళికి ఇవ్వడం జరిగింది. ఈ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్రం పాడి పంటలతోని సౌభాగ్యాలతోని వర్ధిల్లాలని, ఆ శ్రీకృష్ణుడు దేవుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.